9 రోజుల సడన్ బ్రేక్ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్ చేయాలనుకున్న బీసీసీఐ ప్రయత్నాలపై వరుణుడు నీళ్లు కురిపించాడు. బెంగళూరులో ఆర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయిపోయింది. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ దక్కింది. 17 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టేబుల్ టాపర్ గా నిలిచింది. మిగిలిన 2 మ్యాచ్ల్లో కనీసం ఓ మ్యాచ్ గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది. మరోవైపు ఇప్పటికే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో నష్టపోయిన కోల్కతా నైట్ రైడర్స్ కు మరోసారి వానగండం వెంటాడింది. 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దవడంతో 13 మ్యాచ్లు 5 విజయాలు మాత్రమే అందుకోవడంతో కేకేఆర్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. ఇక ఆఖరి మ్యాచ్ లో ఈ నెల 25న సన్ రైజర్స్ హైదరాబాద్ తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ చేరే ఛాన్సులు లేవు. ఇక ఐపీఎల్ లోని రీషెడ్యూల్ మ్యాచ్ లో ఈ రోజు 2 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉన్నాయి. మధ్యాహ్నం జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకోగా పంజాబ్ కింగ్స్ ఈ రోజు మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. అలాగే సాయంత్రం ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే ముంబైని వెనక్కి నెట్టి టాప్ 4 లోకి నిలుస్తుంది. మొత్తానికి ఈ రోజు నుంచి ప్లే ఆఫ్ బెర్తులు డిసైడ్ అయ్యేందుకు కీలకంగా మారబోతున్నాయి. ప్రస్తుతానికి పాయింట్ల టేబుల్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మొదటి స్థానంలో 12 పాయింట్లతో 8 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కారణంగా ఆర్సీబీ జట్టు 17 పాయింట్లతో టాప్ లో ఉండగా గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్లకు గాను 8 విజయాలతో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లకు గాను 7 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కారణంగా 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లకు గాను 7 విజయాలతో 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లకు గాను 6 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కారణంగా 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ 13 మ్యాచ్లకు గాను 5 విజయాలు, 2 మ్యాచ్లు రద్దు కారణంగా 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. మొత్తానికి ఈ జట్టు ప్లే ఆఫ్ నుంచి వైదొలిగినట్టే. ఇక లక్నో సూపర్ జైంట్స్ 11 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 10 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో 7వ స్థానంలో ఉంది. నిన్న ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ రద్దు కారణంగా లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు మంచి సువర్ణ అవకాశం ఇది. అన్ని మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ఇతర జట్ల సమీకరణాలతో ప్లే ఆఫ్ చేరే అవకాశం కూడా ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్, సిఎస్కే అలాగే కేకేఆర్ జట్టు ఈ సీజన్ నుంచి పూర్తిగా ఎలిమినేట్ అయ్యాయి.